బెంగళూరు వేదికగా భారత్తో జరిగిన రెండవ టెస్టులో డిఆర్ఎస్ రివ్యూ కోసం డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న తన సహచర ఆటగాళ్లకు సైగలు చేసిన ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ తీరును టీమిండియా మాజీలు సునీల్ గవాస్కర్, వివిఎస్ లక్ష్మణ్లు తీవ్రంగా తప్పుపట్టారు. ఈ వివాదంపై గవాస్కర్ మాట్లాడుతూ స్మిత్ వ్యవహరించిన తీరు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. ఇన్నింగ్స్లోని 21వ ఓవర్లో ఉమేష్ వేసిన 3వ బంతిని ఎదుర్కొన్న స్మిత్ ఎల్బీడబ్ల్యూగా అవుటైనట్లు భారత ఆటగాళ్లు అప్పీల్ చేశారు. దీంతో వెంటనే అంపైర్ కెప్టెన్ స్మిత్ అవుటైనట్లు ప్రకటించాడు. భారత్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. వెంటనే రివ్యూ కోరదామని నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్న హ్యాండ్స్ కోమును అడిగాడు. దీంతో అతడు డ్రెస్సింగ్ రూము వైపు చూపుతూ టీమ్మేట్స్ను సలహా కోరమని సూచించాడు. ఇదంతా సమీపంలో ఉన్న కోహ్లీ గమనించి అంపైర్కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లాడు. ఈ సమయంలో అంపైర్ నిగెల్ లాంగ్ కల్పించుకొని అది నిబంధనలకు విరుద్ధమని వారించడంతో మైదానాన్ని వీడి స్మిత్ వెళ్లిపోయాడు. రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న ఆసీస్కు ఇంకా ఒక రివ్యూ మాత్రమే మిగిలి ఉంది. అందుకే స్మిత్ డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న సభ్యులకు సంకేతాలు పంపాడు. దీనిని గమనించిన కోహ్లీ అంపైర్ను ఆశ్రయించాడు. వాళ్లు అవుట్ కాదని సూచిస్తే స్మిత్ రివ్యూను కోరదామని అనుకున్నాడు. మైదానంలో ఉన్న హ్యాండ్స్ కోము వద్దకు వెళ్లి స్మిత్ మాట్లాడుతుండగా అంపైర్ వారిని నిలువరించాడు. అదే సమయంలో ఆసీస్ ఆటగాళ్లకు దగ్గరగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వచ్చాడు. దీంతో అప్రమత్తంగా వ్యవహరించిన అంపైర్ మరోసారి స్టీవ్ స్మిత్ను మైదానం వీడాల్సిందిగా సూచించాడు. స్మిత్ మైదానం నుండి వీడిన అనంతరం ఫీల్డ్ అంపైర్లు, కోహ్లీ జరిగిన దానిపై కాసేపు చర్చించారు. అనంతరం ఎవరి స్థానాలకు వాళ్లు వెళ్లిపోవడంతో ఆట తిరిగి ప్రారంభమైంది. ఈ వివాదంపై మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, వివిఎస్ లక్ష్మణ్, ఆకాశ్ చోప్రాలు సైతం స్మిత్ తీరును తప్పుపట్టారు. రివ్యూ తీసుకోవాలా వద్దా అనే దానిపై డ్రెస్సింగ్ రూమ్ నుంచి సైగల ద్వారా సూచనలు తీసుకోవడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని లక్ష్మణ్ ట్వీట్ చేయగా, ఇది మోసం చేయడమేనని ఆకాశ్ చోప్రా వ్యాఖ్యానించాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.